మనం లైనింగ్ బ్లౌజ్‌ని స్టిచ్ చేసేటప్పుడు ఫస్ట్ అయితే లైనింగ్‌ని, మెయిన్ పీస్‌ని జాయింట్ చేస్తాం గదా! అయితే ఈ లైనింగ్‌ని, మెయిన్ పీస్‌ని జాయింట్ చేసేటప్పుడు చాలా మందికి ఎక్కువగా ముడతలొస్తూ ఉంటాయి. ముఖ్యంగా బిగినర్స్‌కి. వీళ్ళు 1కి 4 సార్లు కుట్టుకుంటూ, విప్పుకుంటూ ఉంటారు. అయితే మీకు అలాంటి ప్రాబ్లమ్ అనేది రాకుండా, అది ఎలాంటి క్లాత్ అయినా సరే, ఫినిషింగ్ నీట్‌గా రావాలి అంటే, ఈ లైనింగ్‌ని, మెయిన్ పీస్‌ని ఏ విధంగా జాయింట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ అయితే మనం మెయిన్ క్లాత్‌ని తీసుకొని రైట్ సైడు, రాంగ్ సైడు చెక్ చేసుకొని, రాంగ్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. అంటే ఇప్పుడు మనకి ఇటు సైడ్ వచ్చేసి రాంగ్ సైడ్ అనమాట. అర్థమైంది కదా! ఇదొచ్చేసి రాంగ్ సైడ్ అనమాట. ఇలా పెట్టేసుకున్న తర్వాత, ఇప్పుడు లైనింగ్‌ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ముడతలు లేకుండా నీట్‌గా ఈ విధంగా ఒకసారి సర్దుకోవాలి. ఇప్పుడు ఇదొచ్చేసి గమ్ బాటిల్ అండి. మనకి ఈ బాటిల్ కాస్ట్ వచ్చేసి రూ. 17 అయితే పడుతుంది. మీరు ఒక్క బాటిల్ తీసుకున్నారు అంటే మీకు చాలా బ్లౌజెస్‌కైతే వస్తుందండి. ఇప్పుడైతే మనం ఈ గమ్‌తో ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా లైనింగ్‌ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా చిన్న చిన్న డాట్స్ పెట్టుకోవాలి. చూడండి, మీరిలా డాట్స్ పెట్టేటప్పుడు మరీ దగ్గరగా పెట్టనవసరం లేదండి. అలా అని దూరంగా పెట్టొద్దు. అంటే డాట్‌కి మధ్యలో హాఫ్ ఇంచి గ్యాప్ ఉంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా లైనింగ్‌కి ఎంత వీలైతే అంత చివరనగా డాట్స్ పెట్టుకోవాలి. ఇలా డాట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్‌ని ఇలా ఫోల్డ్ చేసుకొని మీ చేత్తో ఒకసారి ప్రెస్ చేయండి. అంటే మనం ఎక్కడైతే డాట్స్ పెట్టామో ఈ డాట్స్ మీద ఇలా ఒకసారి ప్రెస్ చేయండి. ఇప్పుడు మరలా ఇటువైపున కూడా ఇదే విధంగా డాట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఐరన్ చేసుకోవాలి. ఇలా ఐరన్ చేసాము అంటే మనకి లైనింగు, మెయిన్ పీస్ వెంటనే జాయింట్ అయిపోతుంది. ఒకవేళ మీ దగ్గర ఐరన్ బాక్స్ లేదనుకోండి, అలాంటప్పుడు మీరు ఇలానే ఒక 5 మినిట్స్ ఉంచారు అంటే మీకు నీట్‌గా జాయింట్ అయిపోతుంది. ఇలా ఐరన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చుట్టూ ఉన్న ఎక్స్‌ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్‌ని జాయింట్ చేసుకున్నాం గదా! ఇప్పుడు ఫ్రంట్ పార్ట్‌ని జాయింట్ చేసుకోవాలి. చూడండి, మనం ఫ్రంట్ పార్ట్‌ని జాయింట్ చేసుకునేటప్పుడు కూడా ఫస్ట్ అయితే మెయిన్ క్లాత్‌ని తీసుకొని రైట్ సైడు, రాంగ్ సైడు చెక్ చేసుకొని రాంగ్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్‌ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్‌ని ఏ విధంగా అయితే జాయింట్ చేసుకున్నామో సేమ్ ఈ ఫ్రంట్ పార్ట్‌ని కూడా అదే విధంగా జాయింట్ చేసుకోవాలి.
ఫ్రంట్ పార్ట్ని కూడా జాయిన్ చేసుకున్నాం కదా. ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలి. చూడండి, హ్యాండ్స్ని జాయిన్ చేసుకునేటప్పుడు కూడా ఫస్ట్ అయితే మనం మెయిన్ క్లాత్ని తీసుకొని రైట్ సైడ్ రాంగ్ సైడ్ చెక్ చేసుకొని రాంగ్ సైడ్ వచ్చేసి పై వైపున కుండేలాగా పెట్టేసుకోవాలి. తరువాత లైనింగ్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి, మనం ఇలా పెట్టేసుకున్నప్పుడు హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు హ్యాండ్కి ఒక వైపున లోత్ తీసుకుంటాం కదా, ఈ లోత్ తీసుకున్న వైపు రెండు కూడా ఇలా పక్క పక్కనే వచ్చేలాగా సెట్ చేసుకోవాలి. మీరు ఇలా చెక్ చేసుకోకుండా ఈ విధంగా పెట్టేసుకొని జాయింట్ చేసుకున్నారు అంటే మాత్రం మీకు హ్యాండ్స్ రెండు కూడా ఒకే వైపుకి వచ్చేస్తాయి అనమాట. అందుకని చెప్పేసి మీరు బిగినర్స్ అయితే మాత్రం 1కి 2 సార్లు చెక్ చేసుకొని జాయింట్ చేసుకోండి. ఇక్కడ నేనైతే హ్యాండ్స్ని ఇప్పుడే జాయింట్ చేయడం లేదండి. ఎందుకంటే ఇక్కడ నేను హ్యాండ్స్కి వచ్చేసి ఇన్విజిబుల్ పైపింగ్ అయితే స్టిచ్ చేయాలనుకుంటున్నాను. మనం ఇన్విజిబుల్ పైపింగ్ స్టిచ్ చేయాలి అనుకున్నప్పుడు హ్యాండ్స్ని ముందే జాయింట్ చేసుకోకూడదు. ఫస్ట్ పైపింగ్ని స్టిచ్ చేసుకొని తర్వాత హ్యాండ్స్ని జాయింట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు నార్మల్ పైపింగ్ స్టిచ్ చేయాలి అనుకుంటే మాత్రం ఇప్పుడే జాయింట్ చేసేసుకోండి. అర్థమైంది కదా. ఇన్విజిబుల్ పైపింగ్ వేసుకోవాలి అనుకున్నప్పుడు మనం ముందే జాయింట్ చేసుకోకూడదు. ఫస్ట్ పైపింగ్ వేసుకొని తర్వాత చుట్టూ జాయింట్ చేసుకోవాలి. నార్మల్ పైపింగ్ వేసుకోవాలి అనుకుంటే మాత్రం మీరు ఇప్పుడే జాయింట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే షేప్ బెల్ట్ ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దాం. షేప్ బెల్ట్ని జాయింట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే మనం మెయిన్ క్లాత్ని తీసుకొని రైట్ సైడ్ రాంగ్ సైడ్ చెక్ చేసుకొని రైట్ సైడ్ వచ్చేసి పై వైపున కుండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి, మన షేప్ బెల్ట్ రెండు కూడా ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు ఇక్కడ చూసారా, మనం షేప్ బెల్ట్ని కట్ చేసుకునేటప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి సైడు అనే గుర్తు కోసం టక్స్ పెట్టుకుంటాం కదా, ఈ టక్స్ పెట్టుకున్న వైపు రెండు కూడా ఇలా ఎదురెదురుగా వచ్చేలాగా చూసుకొని జాయింట్ చేసుకోవాలి. మీరు ఇలా చెక్ చేసుకోకుండా ఈ విధంగా పెట్టేసుకొని జాయింట్ చేసుకున్నారు అంటే మాత్రం మీకు షేప్ బెల్ట్ రెండు కూడా ఒకే వైపుకి వచ్చేస్తాయి. అందుకని చెప్పేసి మీరు 1కి 2 సార్లు చెక్ చేసుకొని జాయింట్ చేసుకోండి. అలాగే ఈ షేప్ బెల్ట్ని జాయింట్ చేసేటప్పుడు చుట్టూ జాయింట్ చేయకూడదండి, ఈ కింది వైపున మాత్రమే జాయింట్ చేసుకోవాలి. మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ని జాయింట్ చేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్కి రాంగ్ సైడ్ వైపున లైనింగ్ని పెట్టేసుకొని జాయింట్ చేసుకుంటాం కదా, కానీ షేప్ బెల్ట్కి మాత్రం మెయిన్ క్లాత్కి రైట్ సైడ్ వైపున లైనింగ్ని పెట్టేసుకొని జాయింట్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ని కూడా జాయింట్ చేసేసుకున్నాం కదా. చూడండి, ఇప్పుడు మనకి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్, ఇవి వచ్చేసి హ్యాండ్స్, ఇవి వచ్చేసి షేప్ బెల్ట్. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఎలాంటి క్లాత్ అయినా సరే మనం మిషన్తో పని లేకుండా లైనింగ్ని మెయిన్ పీస్ని ఈ విధంగా గమ్తో జాయింట్ చేసుకున్నాము అంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా నీట్గా వస్తుంది. అసలు ఎలా జాయింట్ చేసామో కూడా తెలియదు అనమాట. ఫినిషింగ్ అయితే అంత నీట్గా వస్తుంది. అలాగే మనం ఇలా జాయింట్ చేయడం వల్ల బ్లౌజ్ని తక్కువ టైంలో కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.